హాయ్ అందరికీ. మేము ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్తున్నామండి. ఫైనల్లీ థియేటర్ దగ్గరికి వచ్చేసాం. మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందండి, ఫన్నీగా. మీకు స్మాల్ స్టోరీ చెప్తాను. అది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఫస్ట్ ఒక విఐపి వస్తారు. ఆ విఐపిని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళు ఒకటి చెప్తారు, మా అన్నయ్య జైల్లో ఉన్నారు, అతన్ని తీసుకొస్తే మీకు విఐపిని వదిలేస్తాము అనేసి. అప్పుడు అతన్ని తీసుకొని వచ్చి ఇచ్చే ప్రాసెస్లో వెంకటేష్ వాళ్ళ వైఫ్ అతన్ని చంపేసే లోపల ఎలాగోలా విఐపిని తీసుకొస్తారు. ఈ మధ్యలో వెంకటేష్ వైఫ్ది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాలా కామెడీ ఉంటుందండి. నవ్వుకోలేక పొట్టలు చెక్కలైపోతాయి. తెచ్చిన తర్వాత వెంకటేష్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే ఆ విఐపి కోసం కాదు వెంకటేష్ గారు వెళ్ళింది, వాళ్ళ చిన్నప్పుడు మాస్టర్కి అగౌరవం జరిగిందనేసి ఎలాగో ఒకటి గౌరవం తెప్పియాలని. అందుకోసం వెంకటేష్ గారు వాళ్ళకి పోలీసులకు హెల్ప్ చేయడానికి వెళ్తాడు. వాళ్ళతో వెళ్ళిన తర్వాత ఆ విఐపి దొరికిన తర్వాత కిడ్నాప్ చేస్తాడు వెంకటేష్ గారే. చేసి రికమెండ్ పరువు పోయిందని మళ్ళీ తిరిగి నిలబెట్టాలని అందుకే అలా చేశానని చెప్పి వాళ్ళ మాస్టర్కి ఎవరి వల్ల అయితే బాధ కలిగింది, అగౌరవం జరిగింది, వాళ్ళకి క్షమాపణ చెప్పించి వాళ్ళ మాస్టర్ని మళ్ళీ తిరిగి బడికి ఆహ్వానించారు. ఇలా మూవీ ఎండ్ అయిపోతుంది. చాలా ఫన్నీగా ఉందండి మూవీ.